దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా! అందరూ బాగున్నారండి? ప్రైజ్ ద లార్డ్ వన్ అండ్ ఆల్. అందరూ బాగున్నారా? అయితే నేను మనం చెప్పుకున్నాం కదండీ! ఆత్మ ఫలం గురించి, ప్రేమ నుంచి ఆశా నిగ్రహం వరకు చెప్పుకున్నాం కదండీ! అవును. దీన్ని మరి ప్రేరేపింపబడి దీన్ని ముగించులాగున ఈ ఆహ్, ఈ వాక్యాన్ని ముగించులాగున దేవుడు ప్రేరేపించినాడు. మీ ముందుకొచ్చానండి. దీన్ని ముగించుకుందాం. మరి యాకోబు మొదటి అధ్యాయము 18వ వచనంలో ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమును బట్టి మనము స్తుతులు చెల్లించుకుందాం. దేవుడు మనతో మాట్లాడునట్లు స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. దేవా మాతో మాట్లాడి అయా నీ ఆత్మ ఫలము ద్వారా మేము పొందే ఫలమును బట్టి మాకు కలిగే నా తండ్రి అయ్యా లాభమును బట్టి అయ్యా మేము దాన్ని పొంది నా తండ్రి మేము జీవము పొందులాగున నీ కృప నీ సన్నిధి నీ సమాధానము మాకును మా కుటుంబాలకును అయ్యా మా గ్రామాలకును మా రాష్ట్రములకును మా దేశమునకును దేశాలకును ప్రపంచమునకు కలుగునుగాక అని మేము నీకు మహిమ చెల్లించుచు అయ్యా ఈ వాక్యమును అయ్యా నా తండ్రి మాతో మాట్లాడమని బతిమలాడుచు నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. మరి ఈ విధంగా దేవుడు తాను సృజించిన వాటిల్లో మనల్ని ఏం చేశాడండి? ప్రథమ ఫలముగా చేశాడు ఉండునట్లు. మరి సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము ముందుగానే మనల్ని కన్నాడండి. దేని ప్రకారము? మనల్ని ప్రథమ ఫలముగా ఉండేటట్లు దేని ద్వారా మనల్ని కన్నాడు? సత్యవాక్యము వలన. ఏది? సత్యవాక్యము వలన. అది సత్యమైన వాక్యము. ఎవరండి ఈ సత్యమైన వాక్యము? మనకు తెలుసు కదండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము యోహాను 1:18 శరీరధారియే మన మధ్యనకు వచ్చింది. ఇప్పుడు అదే సంబరాలలో ఉన్నాం. ఆ వాక్యము రక్షకుడిగా యేసుక్రీస్తుగా మనకు వచ్చింది. ఆయన సంకల్పములో మనల్ని ప్రథమ ఫలముగా కన్నాడు దేవుడు. మరి తర్వాత చూద్దామండి. దీని ద్వారా తర్వాత రోమ 8:23 అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము రోమ 8:14 దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడాలి. దేవుని ఆత్మ చేత ఎవరెవరైతే నడిపింపబడతారో వారందరూ కూడా ఎవరండి? దేవుని కుమారులు. అందరూ దేవుని కుమారులు అనబడతారు. ఆ విధంగా దేవుని ఆత్మ కంపల్సరీ మన మీద ఆత్మ ద్వారా మనము నడిపింపబడే బిడ్డలముగా ఆత్మను పొందే వారముగా మనము ప్రార్థించుకునే వారమై ఉన్నాం. రోమా 8:15 3వ లైన్లో ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. అవును, దేవునికి మనం అయ్యా తండ్రి నాయనా అని ఎందుకు మొరపెట్టుచున్నామంటే ఆయన ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మ కలిగిన వారమై ఉన్నాము కాబట్టి మనము ఆయనను అబ్బా తండ్రి అని మనము మొరపెట్టగలుగుచున్నాము అన్నట్టు. ఆ విధంగా దేవుని ఆత్మ చేత మనము నడిపింపబడిన వారమై ఆయన బిడ్డలుగా ఉన్నాం. రోమ 8:14 రోమ 8:16 మొదట్లైన మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడండి. మన ఆత్మ ఏంటిది? మనము దేవుని పిల్లలమని మన ఆత్మ మనకి సాక్ష్యం ఇచ్చుచున్నది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచుంది. మీరు దేవుని పిల్లలు. మరి అందుకే దేవునిని అనుసరించి ఆ వాక్యమును అనుసరించి మీరు నడవాలి, నడుచుచున్నారు అని ఆ ఆత్మ మన ఆత్మకి సాక్ష్యం ఇచ్చుచున్నది. 1 యోహాను 5:11 ఆ సాక్ష్యం ఏమనగా ఆ ఆత్మ మన ఆత్మకి ఏమని సాక్ష్యం ఇస్తుందంటే 1 యోహాను 5:11 ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది.
దేవునికి స్తోత్రం. దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చినాడని, దయచేసినాడని, అంతేకాదు ఈ జీవము ఎవరిలో ఉందంట? యేసుక్రీస్తులో ఉందని ఆ ఆత్మ, దేవుని ఆత్మ మన ఆత్మకి సాక్ష్యం ఇచ్చుచు ఉందంట. అదే దేవుని ఆత్మ. 1 యోహాను 5:12 దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు అని. అది మరి దేవుని కుమారుని అంగీకరింపని వారెవరు? జీవము లేని వారే. అందుకనే దేవుని పిల్లలు అనబడటానికి దేవుని ఆత్మను కలిగి నడిపింపు కలిగిన వారమై మనం ఉండాలండి. అందుకని దేవుని కుమారుని అంగీకరించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుణ్ణి మనకి ఏమిచ్చాడు? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును, ఇది ప్రతివాడు ఎవరెవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా జీవాన్ని కలిగి ఉంటాడంట. ఒకవేళ నువ్వు విశ్వసించలేదనుకో, దేవుని ఆత్మ నీలో ఉండదు. విశ్వసించిన వారు అందరూ కూడా దేవుని కుమారులుగా అంగీకరింపబడి ఆ వారిలో ఈ జీవం ఉంటుందండి. ఈ జీవం ఎవరిలో ఉందని మనం చెప్పుకున్నామండి. మరి దేవుని కుమారులో ఆ జీవం ఉందని దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నది అని మనం చెప్పుకున్నాం కదా. రోమా 8:16 మొదలైన మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఆ సాక్ష్యం ఏమనగా 1 యోహాను 5:11 మనం చెప్తే, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుల్లో ఉన్నది. ఆ జీవాన్ని మనము నమ్మాలి. దేవుడు కుమారుని అంగీకరించువాడు ఏంటట? జీవము కలిగిన వాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరింపనివాడు జీవము లేనివాడు. అంతే కదా అండి. ఆ విధంగా ఏంటిది అనంటే, మనం దేవుని కుమారుని అంగీకరిస్తే మనము జీవం కలిగిన ఆత్మ కలిగిన వారమై ఉంటాము. 1 యోహాను 1:2 ఆ జీవము ప్రత్యక్షమాయెను. అంతకుముందు ఆ యేసుక్రీస్తు వారిని చూచిన వారు సాక్ష్యం ఇస్తున్నారండి. ఆ జీవము ప్రత్యక్షమైందంట. యేసుక్రీస్తుగా శరీరాన్ని ధరించిందంట. ఆ జీవము తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము అని దేవునితో యేసుక్రీస్తు వారితో తిరిగినటువంటి ఆ శిష్యులు యోహాను మొదలుకొని అందరూ కూడా మరి చెప్తున్నారండి, సాక్ష్యం ఇచ్చుచున్నారు. ప్రతిదానికి సాక్ష్యం అడుగుతారు కదా, ఇదే సాక్ష్యం. ఆ జీవము దిగింది, ఆ జీవముతో మేమున్నాము. ఆ జీవము తండ్రి యొద్ద నుంచి దిగింది. ఆ జీవము నాకు మేమే సాక్షులమని ఈ యోహాను మొదలగు శిష్యులు ఆ సాక్ష్యము ఇచ్చుచున్నారు. 2 కొరింథీ 1:22 ఆయన మనకు ఏ ముద్ర వేసి ఉన్నాడట? మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు వారు మనకి ముద్ర వేసిన ఆయనను ఎవరెవరైతే అంగీకరించినారో వారిలోనికి జీవం వచ్చింది. ఆ జీవము క్రీస్తులో ఉంది కదా. ఆ దేవుడు మనకు ముద్ర వేసి ఆత్మ అను సంచకరువును అడ్వాన్స్ను మన మీద ముద్ర వేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయను. అయితే యేసుక్రీస్తు వారు శిలువయాగమైన తర్వాత, ఆహారోణమైపోయిన తర్వాత ఆదరణకర్తను మీరు భయపడకండి, నేను ఈ ఆదరణకర్తను పంపిస్తాను శిష్యులతో చెప్పి, మనందరితో కూడా చెప్పి మన కొరకు ఆత్మను ఆదరణకర్తగా ఇచ్చి మనకి తండ్రి నా నామమున అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరి ఆహరణమైనప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ తిరిగి మహిమను పొంది ఆయన నామములో ఆదరణకర్తను పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధిస్తుంది, ఈ వాక్యమును మీకు జ్ఞాపకం చేస్తుంది. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు బోధను ఆయన చెప్పిన వాక్యమును మనకు జ్ఞాపకము చేస్తూ మనల్ని నడిపిస్తుంది అన్నట్టు.
యోహాను 8:20 అంటే ఈ నడిపిస్తుందంటే ఈ వాక్యమును మనం ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆదరణకర్త మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏ సిచ్యువేషన్‌లో మనం ఏదైనా భయంకరమైన సిచ్యువేషన్‌లో, దేశ శ్రమలలో లేకపోతే శోధనల్లో పడేటప్పుడు అప్పుడు మనకి ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుంది అనంటే తప్పు త్రోవ పోకుండా మనల్ని మంచి మార్గంలోనికి నడిపించటానికి ఈ వాక్యము మనల్ని, ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడండి. మనకి వాక్యాన్ని జ్ఞాపకము చేసి ఆ దోవలో కాకుండా మనల్ని మరి దేవుని మార్గంలో నడిపించటానికి వాక్యమైన యేసు క్రీస్తుని మనకి జ్ఞాపకం చేశాడు. యేసు క్రీస్తు అయిన వాక్యమును, ఆయన బోధలను, ఆయన చెప్పిన మరి బైబిల్లో ఉన్న వాక్యము ద్వారా మనల్ని ఈ పరిశుద్ధాత్ముడు ఒక మంచి మార్గంలో నడిపిస్తాడండి. అందుకనే మనం పరిశుద్ధాత్మను పొందాలి. తప్పకుండా మనము ఆత్మ కలిగిన వారమై ఉండాలి. యోహాను 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్త కాలముగా ఎలాగో ఈ ఆత్మనట మనకి సహాయకుడుగా ఉంటాడంట. మనం ఎప్పుడైనా బలహీనులుగా ఉన్నప్పుడు ప్రార్థన చేయలేని సమయంలో చేయవలెను. ఒకవేళ మనకు ప్రార్థన రాలేదేమో, బలహీనులమైనమో, లేకుంటే ఇంకేమన్నా అయినామో తెలియదు కానీ ఉచ్చరింపగాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. మనకు బదులుగా ఆయన మనలో ఉండి మూలుగుతూ దేవునికి విజ్ఞాపన చేస్తాడండి. ఎంత మంచి ఆత్మను దేవుడిచ్చాడు. సారీ, అటువంటి ఆత్మను మనము పొందువారమై ఉండాలి. దీని ద్వారా మనకి ఏంటిదండి? సహాయము జరుగుతుంది. మన బలహీనతలో మనము ఏమి చేయని పరిస్థితులలో, దిక్కుతోచని పరిస్థితులలో ఈ ఆత్మ తానే మన తరఫున ఏం చేస్తుందండి? తండ్రికి విజ్ఞాపన చేస్తుందండి. మన పక్షముగా విజ్ఞాపన చేస్తుంది, మూలుగుతుందంట, దుఃఖపడుతుందంట. దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రం. అందుకే మనము ఆత్మను పొందువారమై ఉండాలి. 27వ వచనము, అదే అధ్యాయం 27వ వచనంలో, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగుతాడు. అందుకనే మనము శుద్ధ హృదయము కలిగి దేవుని సన్నిధిలో మనముంటే ఈ పరిశుద్ధాత్మ తానే మన తరఫున మూలుగుతూ మన పక్షమున విజ్ఞాపన చేస్తుంది. అందుకే మన హృదయములను ఆత్మతో నింపుకొని పరిశుద్ధంగా ఉంచుకోవాలండి. రోమా 8:10-11లో 10-11 వరకు మనం చూసినట్లయితే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఇది 9వ వచనం చివరిలో ఉంటుంది. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. 9వ వచనం రోమా 8:9వ వచనం చివరిలో ఉంటుంది. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎంత ఖచ్చితంగా చెప్తాడు. దేవుని ఆత్మను మనము పొందాలి. ఆత్మ కొరకు మనము కనిపెట్టాలి. ఎందుకు అనంటే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని ఆత్మను మనము పొందాలి. మళ్ళీ 10వ వచనము, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మన లోపల ఆ ఆత్మ వచ్చినప్పుడు మనలో అన్ని మూలుగులను సమస్తమును ఏం చేస్తుందంట? అది కడిగివేస్తుంది. మరి మనము పశ్చాత్తాపముతో మూలుగుతాము. మరి అవన్నీ కడగబడి పాపమంతా పోయి మనం పాపం విషయంలో ఏమైపోతామంట? మృతులం, చనిపోతాము. కానీ ఆత్మ నీతి విషయమై మనము జీవిస్తూ ఉంటాం. అందుకే మనం ఆత్మని
పొందాలి. మన పక్షముగా అది మూలుగుతూ విజ్ఞాపన చేస్తుంది. మనకు చేత మనతో కాని పనులన్నీ అది చేస్తుందండి. 11వ వచనం చూస్తే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మనం క్రీస్తు ద్వారా ప్రథమ ఫలముగా మనము ఉన్నాం కదా, ఆయన ద్వారా మనము ఆత్మను పొందినాము కదా. ఆ విధంగా అయితే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, తండ్రి అయిన దేవుని ఆత్మ మీలో నివసించిన, మనలో కూడా నివసించిన ఎడల, ఇది ఎవరి ద్వారా వచ్చింది? మనకి క్రీస్తు యేసు ద్వారా వచ్చింది. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా నివసింపజేయ. అందుకే మనం ఆత్మ పొందాలా. యేసు క్రీస్తులో ఈ నుండి మనం ఈ ఆత్మను పొంది ఉన్నాము కదా. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము ఆయన కని ఉన్నాడు. ఆయనలోని ఆత్మ మనలోనికి ఆయన ద్వారా దేవుడు మనల్ని మరలా కని ఉన్నాడు. అదే మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. మనల్ని కూడా ఆయనలో మనం ఉంటే, ఆయన ద్వారా ఆ ఆత్మ మనలో ఉంటే, మనం కూడా మనల్ని యేసుక్రీస్తుని లేపిన ఆత్మ మనల్ని కూడా లేపుతుంది. ఇది ఇంకా స్పష్టంగా మనం ముందు తెలుసుకుందాం. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను కదా. అవును, మొదటిగా దేవుని ఆత్మను మనలోనికి ఊదినప్పుడు మనం జీవాత్మ అయినాం. కానీ పండు తిన్నప్పుడు ఆ జీవాత్మ మనలో నుంచి వెళ్ళిపోయి మనం దిగంబరులమైనాం. కానీ మనము క్రీస్తు యేసులో మరలా ఆయన సంకల్పము చొప్పున కనినప్పుడు, ఆయనలో మనకి ఆత్మను, ఆయనను విశ్వసించినప్పుడు మనము జీవాత్మగా మరలా తిరిగి జీవింపబడినాము. జీవింపచేసినాడు కదా, మనల్ని జీవింపజేసినాడు కదా. 1 యోహాను 5:12 చెప్పుకున్నాం కదా, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు. అంటే మనలోనికి ఆయన ఆత్మ వచ్చింది, అర్థమైందా? అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొంది ఉన్నాము కదా, రోమా 8:23. ఆ విధంగా ప్రథమ ఫలము పోగొట్టుకున్నాం, ప్రథమ ఫలము మనము పొందినాం. ఎందులో పొందినాము? రోమా 8:23. ఆ విధంగా జీవాత్మ, దేవుని యెహోవా దేవుని జీవాత్మను మనము మరి సత్యవాక్యంలో మనము పొంది ఉన్నాము. తిరిగి రోమా 6:4-5 దాకా మనం చూసినట్లయితే, మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే కంపల్సరీ, ఎందుకంటే ఈ ఆత్మను మనము పొంది తిరిగి మనం దేవునితో లేవాలి అని అంటే ఇది సాదృశ్యముగా మనం చెయ్యాలి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో, రోమా 6:4-5 దాకా లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టబడితిమి. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెను, తండ్రి యొక్క మహిమ ద్వారా ఎలాగూ లేపబడినో యేసుక్రీస్తు వారు, అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకాయ ఆయనతో కూడా పాతపెట్టి, మనం నీళ్ళలో మునిగినప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పాత పెట్టబడినాడో, మనం కూడా పాత పెట్టబడినప్పుడు మన పాపములన్నీ అందులోకి వెళ్ళిపోయినాయి అన్నట్టు. 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఈ విధంగా ఐక్యము కలవారమై ఉంటాం. ఈ మరణములో ఇది ఏంటిది అని అంటే, దేవునితో కూడా మనం మరణించినమా అనేటటువంటి ఐక్యతను ఈ బాప్తీసము తెలియజేస్తుంది. ఆయనతో కూడా మరణిస్తే మనము ఆయనలో ఐక్యమవుతాం. ఆయనతో కూడా మరి దేవుని ఆత్మ ఏదైతే
మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మనలోనికి వచ్చేస్తుంది, నివసించిన మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మన శరీరములను కూడా తన ఆత్మ ద్వారా మనల్ని కూడా జీవింపజేస్తాం. మనం కూడా జీవిస్తాం, నిత్యత్వంలో ఉంటాం, నిత్య జీవం పొందుతాం. ఇక్కడ కొన్ని రోజులే బ్రతుకుతాం, కానీ అక్కడ చాలా రోజులు బ్రతుకుతాం. అందుకే ఈ ఆత్మ మనకి చాలా సహాయము చేస్తుంది, చాలా లాభాన్ని ఇస్తుంది, నిత్యత్వమునిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. మనం ఆత్మ ద్వారా నడిపింపబడతాము. దేవుని యొక్క వాక్యాన్ని మనకి బోధిస్తుంది, తప్పు మార్గం నుంచి మనల్ని తప్పిస్తుంది, మంచి మార్గంలోనికి నడిపిస్తుంది. కాబట్టి మృతులలో నుంచి మనల్ని మరలా సజీవులుగా లేపుతుంది. క్రీస్తు యేసుని లేపిన ఆత్మ మనల్ని కూడా లేపుతుంది. క్రీస్తు యేసు ద్వారా తిరిగి మనము పోగొట్టుకున్న ఆయన నేలమట్టి నుంచి చేసి నాసికారంధ్రముల ద్వారా జీవవాయువును జీవాత్మ అయిన ఆ ఆత్మ మహిమను పోగొట్టుకున్న మనము తిరిగి ఆ మహిమను పొందుతాం, జీవిస్తాం, యుగ యుగములు జీవిస్తాం, అక్కడ సంతోషిస్తాం. కాబట్టి ఎవ్వరు కూడా మరణించకూడదు, అందరూ జీవించాలని కోరుకుందాం. అందరికీ ఈ సువార్తను అందిద్దాం. నాతో పాటు మీరు కూడా తప్పకుండా ఈ సువార్త విషయమును పాలు పొందాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని బతిమలాడుతున్నాను. మరి నేను చిన్న షార్ట్స్ చేస్తున్నానండి, దేవునితో ఒక నిబంధనతో చేస్తున్నాను. అది ఎంత లేట్ అయినా ఏమైనా కానీ ఆ షార్ట్ చేసిన తర్వాతనే ఒక నిబంధన, నేను తింటాను, ఏదైనా తాగుతా. మరి అంటే ఎటువంటి టీ కూడా తాగకుండా ఒక నిబంధనతో, దేవునితో నిబంధన కలిగి ఆ షార్ట్స్ తీస్తున్నానండి. మరి దేవుడు అన్నాడు కదా, దేవుని చిత్తం చేయుట నాకు ఆహారమై ఉన్నది. అది జ్ఞాపకం వచ్చిందండి. అవును, దేవుని వాక్యము, దేవుడు చెప్పినటువంటి ఆ షార్ట్స్ తీసినాకనే నేను కూడా ఆహారం పుచ్చుకుంటా అనే ఒక నిబంధనతో ఆ షార్ట్స్ చేస్తున్నా. మరి మీరందరూ కూడా మరి నాకు సహకరించి మీరందరూ కూడా ఈ షార్ట్స్ అన్నీ కూడా చూసి మరి ఆ వాటిల్ని మీకు వీలైతే, మీకు నచ్చితే మీరు మీ స్టేటస్లలో పెట్టుకొని మరి అనేక ప్రజలకు అందించి మనము దేవుని యొక్క రాజ్యం కట్టుదాం. ఎవ్వరు నరకంలో పోవద్దండి, అందరూ నిత్య జీవం పొందాలి. మరి ఆ విధంగా నిత్య జీవం పొందాలి అని అంటే మరి ఏం చేయాలి? 1 యోహాను 5:12 చెప్పాడు కదా, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వారు జీవం లేనివాడే. అందరూ జీవం కలవారై ఉండాలంటే ఈ దేవుని కుమారుణ్ణి మనము పరిచయం చేయాలి. ఆ పరిచయం చేయడంలో మీరు కూడా నాకు సహకరిస్తారని యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుతూ బతిమలాడుతున్నాను. దేవునికే స్తోత్రం, మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మరి ఇంకా మీకు హోంవర్క్ ఒకటి ఇస్తున్నానండి. ఏంటిది అని అంటే 1 కొరింథీ 12వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయము చదివితే ఇంకా ఆత్మ గురించి మీరు స్పష్టంగా మరి ఇంకను లోతైన అనుభవంలోనికి వెళ్ళి అందులో మీరు కూడా ఎన్నో చెప్పగలిగే శక్తి దేవుడు మీకు ఇయ్యునుగాక. ఆమెన్, 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 ఆమెన్. హోంవర్క్ తప్పకుండా చెయ్యండి. 1 కొరింథీ 12వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయము చదివి దేవుణ్ణి మహిమపరచండి. ఆమెన్, 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 ఆమెన్.